ఏపీలోని రైతులు బీసీలపై మాట్లాడే అర్హత వైకాపా అధ్యక్షుడు జగన్ కు లేదని మంత్రి సవిత అన్నారు. మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్ కు చూపిస్తున్నాయని ఆరోపించారు. తుఫాను వచ్చినప్పుడు బెంగళూరులో దాక్కున్న జగన్ ప్రజలంతా సురక్షితంగా ఉన్న సమయంలో బయటకు వచ్చి వారిని పరామర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. వైకాపా హయాంలో బీసీలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చేస్తున్నది తప్పు, కల్తీ మద్యం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు అన్న విషయం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలియజేశాం. మరి మన ముఖ్యమంత్రి కూటమి అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, నాణ్యతమైన మందు ఈరోజు సప్లై చేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి కల్తీ మద్యం కూడా జరుగుతూ ఉంది. ఆ కల్తీ మద్యం మామూలుగానే కల్తీ అంటేనే అబద్ధాలు అంటేనే దాచుకోవడం అంటేనే గంజాయి అంటేనే మనందరికీ తెలిసి ఎవరు చేస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకిను జోగి రమేష్కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుడి మాట నమ్మాలా? మరి జనార్దన్ రావు ఏమన్నా జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని తను చేసుకుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈరోజు ఇక్కడి నుంచే అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతులు ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇన్నేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజన్నా బురదలోకి దిగారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురదలోకి దిగారా? రైతుల గురించి మాట్లాడారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాన్ ఆగిపోయింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి నారా లోకేష్ గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు అందరి దిశ నిర్దేశించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత తుఫాన్ జరిగినా మరి ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నాం కాబట్టి ఈరోజు